హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో పనీర్ టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా దీనికోసం 100 గ్రామ్స్ పన్నీర్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెద్ద సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆనియన్స్, టమాటో కూడా సీడ్స్ అన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో నేను హంకర్డ్ వేస్తున్నాను. అంటే పెరుగును మనం ఒక క్లాత్లో వేసుకుని దాన్ని గట్టిగా స్క్వీజ్ చేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆ గట్టి పెరుగుతోటి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 కప్ వరకు వేస్తున్నాను. ఇందులో నేను కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ కారం కూడా యూస్ చేయొచ్చు. గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ డైట్లో మనం పసుపు అస్సలు యూజ్ చేయం కదా, అందుకే నేను పసుపు యాడ్ చేయలేదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, అలాగే టమాటో, ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుని మసాలా మొత్తం పట్టించుకోవాలి. మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్లో వెజిటేరియన్స్ ఎక్కువగా పనీర్ అండ్ మష్రూమ్ తీసుకోవాలి కదా. ఎప్పుడూ ఒకేలా పనీర్ ఫ్రై, పనీర్ కర్రీస్ ఎలా తింటుంటే బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ని అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే కొంచెం మసాలాలు యాడ్ చేసి ఇలా ట్రై చేసాము అంటే మనకి అసలు డైట్ చేస్తున్న ఫీల్ కూడా అనిపించదండి. మనం ఇప్పుడు ఈ రెసిపీని డిన్నర్కి తీసుకోవచ్చు, అలాగే ఒక మంచి స్నాక్ లాగా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 15 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఇలా 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్కీవర్కి ఇలాగా ఆర్డర్లో పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను టమాటో పెట్టాను, తర్వాత పనీర్, క్యాప్సికమ్, ఆనియన్ అలా 1 బై 1 మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకున్న ప్యాన్ స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ప్యాన్ మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పన్నీర్ని ప్యాన్ పైన పెట్టి లో ఫ్లేమ్లో వెంటనే దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం సేపు అయిన తర్వాత అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా స్కీవర్స్ లేకపోయినట్లయితే మీరు నార్మల్గా ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేస్తే ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా, పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పన్నీర్ టిక్కా ప్యాన్ రోస్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకున్న మసాలా కొంచెం మిగిలిపోయింది. అందులో నేను మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, మష్రూమ్, పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా మసాలా అంతా కూడా ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇలాగే టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పన్నీర్ టిక్కా ప్యాన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. 1/2 ఇంచు అల్లం వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కొంచెం, చూస్తున్నారు కదా చాలా తక్కువ క్వాంటిటీస్ వేస్తున్నాను. పుదీనా కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. మీరు లేదంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, కొంచెం వేసుకోండి. ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసుకుంటే ఇప్పుడు మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలాంటి పన్నీర్ టిక్కాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు గ్రీన్ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పన్నీర్ టిక్కా అలాగే ప్యాన్ రోస్ట్, దాంతోపాటు మనం గ్రీన్ చట్నీ కూడా గ్రీన్స్ చాలా తక్కువ యూజ్ చేసి చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసి డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.